హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ నేను మీకు చూపించబోయే రెసిపీ వచ్చేసి అరటికాయ ఎండు రొయ్యల కర్రీ అండి. ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. అందులోనే తగినన్ని ఎండు రొయ్యలు తీసుకుని యాడ్ చేసుకుని మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని అవి కప్పులోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి 1 లేక 2 యాడ్ చేసుకుని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ముందుగా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వనివ్వాలండి. సిమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి, లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. చూడండి, ఇలా బాగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు ఇందులోనే 1 కప్పు టొమాటోస్ యాడ్ చేసుకోవాలి. టొమాటోస్ ఒకసారి ఇలా బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ వరకు మగ్గనివ్వాలి. చూడండి, 2 మినిట్స్ తర్వాత ఇలా మగ్గింది కదా. ఇప్పుడు ఇది ఒకసారి బాగా కలుపుకొని ఇందులోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలండి, ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. చూడండి, ఇవి మొత్తం ఇందులో యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వరకు బాగా ఉడికించుకోవాలండి. చూడండి, ఇలా బాగా ఉడికింది కదా. ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలుపుకొని అందులోనే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎండు రొయ్యలు యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇందులోనే కొద్దిగా పసుపు, 3 టేబుల్ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా బాగా కలుపుకున్నాం కదా. ఒక 2 మినిట్స్ వరకు పచ్చి వాసన పోయేంత వరకు కలుపుకొని ఇందులోనే ఒక చిన్న గ్లాస్ వరకు 2 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు ఇది మూత పెట్టేసి ఒక 7 మినిట్స్ వరకు ఉడికించుకున్నాను. చూడండి, ఇలా బాగా దగ్గరికి అయింది కదా. ఇందులోనే ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం అండి, ఇది ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఇది కూడా ఇందులో యాడ్ చేసేసి ఇంకొక 2 మినిట్స్ పాటు మూత పెట్టేసి ఉడకనివ్వాలి. చూడండి, ఇలా బాగా ఆయిల్ అంతా పైకి తేలింది కదండి. ఇంతేనండి అరటికాయ ఎండు రొయ్యల కర్రీ. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.